వెల్కమ్ టు వేదిక టీవీ. మనకు హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది అమీర్పేటలో దాదాపు ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. అంటే కంపెనీస్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనం అయితే ఒక ట్రైనింగ్ సెంటర్లో ఉన్న సార్తో, సార్ ఇక్కడ మన దగ్గర ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి, అంటే మన కంపెనీ పేరేంటి? మనం వచ్చేసరికి సర్వీస్ నౌ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. సర్వీస్ నౌ అనేది ఒక మంచి సాఫ్ట్వేర్ టూల్ అనమాట. సో ఈ టెక్నాలజీ మీద ఏంటి అంటే త్రూ అవుట్ ద గ్లోబ్, సో ఏ కాంటినెంట్ తీసుకున్నా కూడా, సో యూటెక్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఏషియా కావచ్చు, ఈవెన్ ఆఫ్రికాలో కూడా ఈ టూల్ మీద ఏంటంటే మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఈ టూల్ మీద ఆపర్చునిటీస్ అక్రాస్ గ్లోబ్ ఆపర్చునిటీస్ ఉన్న కారణంగా ఏంటి అంటే స్టూడెంట్స్ బాగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో నేనేంటంటే వర్కింగ్ ఎంప్లాయీ కమ్ ట్రైనర్. నేను ఆల్రెడీ మైక్రోలాండ్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఇక్కడ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో నేను డే టైంలో వర్క్ చేసుకుంటా, మార్నింగ్ ఈవినింగ్ టైంలో ట్రైనింగ్ చెప్తూ ఉంటాను. సో ఇక్కడ వచ్చేసరికి ఒక స్టూడెంట్కి కావాల్సిన బేసిక్స్ నుంచి, అంటే ఫండమెంటల్స్ దగ్గర నుంచి వాళ్ళకి ప్రతి ఒక్క టాపిక్ మీద మంచి అవగాహన తీసుకొచ్చేసి, అంటే టాపిక్ చెప్పడం కాదు, టాపిక్ని డీటెయిల్డ్గా తీసుకెళ్ళి అందులో ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, అందులో రియల్ టైమ్ సినారియోస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్పి దాని తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాంటివి ప్రొవైడ్ చేసి, రెజ్యూమే ప్రిపరేషన్లో హెల్ప్ చేసి, ఇంటర్వ్యూలో ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయని చెప్పేసి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రిపేర్ చేసి వాళ్ళు ప్లేస్ అయ్యేంత వరకు మనం తోడుంటాం ఇక్కడ. సో వీ ఓన్లీ ఫోకస్ ఆన్ సర్వీస్ నో ట్రైనింగ్ అండి. సర్వీస్ నో అనేది ఒక పెద్ద మంచి డిమాండ్ ఉన్న టూల్. ఇప్పుడు మీరు చూసుకుంటే దాదాపుగా ఒక 600 మెంబర్స్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్లేస్ అయ్యారు. ఇది ఇంతకుముందు నేను ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేవాడిని గత 4 to 5 years నుంచి. అప్పటి నుంచి మనం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఉన్నాము. సో వీ హ్యావ్ స్టూడెంట్స్ అక్రాస్ ద గ్లోబ్. మనకి అమెరికా నుంచి ఉంటారు, యూరోప్ నుంచి ఉంటారు, ఆస్ట్రేలియా నుంచి ఉంటారు. వీ హ్యావ్ స్టూడెంట్స్ అక్రాస్ ద గ్లోబ్. సో ఆపర్చునిటీస్ అన్ని చోట ఉన్న కారణంగా మన దగ్గర ఏంటంటే అన్ని కాంటినెంట్ నుంచి స్టూడెంట్స్ నేర్చుకుంటూ ఉంటారు మన దగ్గర. సో ఇవి ప్రైమరీలీ ఫోకస్ ఆన్ సర్వీస్ నో ట్రైనింగ్ అండి. ఇక్కడ మనం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ అవసరమో దాన్ని ఇచ్చి, ఏదన్నా కొంచెం డౌన్ ఫీల్ అయినప్పుడు వాళ్ళని మోటివేట్ చేసి గైడెన్స్ ఇచ్చి, అంటే పర్సనల్ కేర్ ఎక్కువ ఉంటుందండి మన దగ్గర. సో పర్సనల్ కేర్ తోటి వాళ్ళంతటా వాళ్ళు జాబ్ తెచ్చుకునేలా చేసి, చివరికి అట్ ఎనీ కాస్ట్ వాళ్ళు జాబ్ తెచ్చుకునేలా చేయడం అనేది మన మోటో. సో ఆ విధంగా మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. సార్ ఇప్పుడు మనకి దాదాపు కోచింగ్ అనగానే అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం, అంటే పేరెంట్స్ నుంచి ఎంత అమౌంట్ కలెక్ట్ చేయడం కానీ అట్లాంటివి చేస్తున్నారు, ఫేక్ కంపెనీస్ ఉన్నాయని చెప్పి చాలామంది భయపడే సందర్భాలు. మరి ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఇట్లాంటి ఫేక్ కంపెనీస్ చూసి స్టూడెంట్స్ రావడానికి కూడా భయపడే పరిస్థితి కనపడుతుంది. అట్లాంటి వాళ్ళకి మీరు ఏంటంటే సలహా కానీ అట్లాంటివి ఏమి ఇస్తారు? సో ఇక్కడ విషయం ఏంటి అంటే చాలామంది వెంటనే ఈజీగా జాబ్ రావాలి, జాబ్ తెచ్చుకొని మా ఇంట్లో వాళ్ళకి స్ట్రెస్ లేకుండా, ఇబ్బంది లేకుండా చేయాలి అని చెప్పేసి ఒక మైండ్ సెట్లో ఉంటుంది. ఎందుకంటే ఆ జాబ్ లేకపోతే ఇంటి దగ్గర ప్రెషర్ ఉంటుంది, కజిన్స్ దగ్గర నుంచి రెస్పెక్ట్ ఉండదు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రాగానే జాబ్ తెచ్చుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంటారు. ఎలాగైనా సరే 1 లక్ష రూపాయలు కడితే జాబ్ వచ్చేస్తుంది అన్న మెంటాలిటీలో ఉంటారు. సో అక్కడ ఏమవుతుంది, ఇక్కడ రెడీగా ఉంటారు హైదరాబాద్లో. ఇది మనీ కట్టిన వెంటనే స్టూడెంట్స్ ఇలా డబ్బులు కట్టడానికి రెడీగా ఉంటారు అని చాలామంది రెడీగా ఉంటారు. సో చాలామంది తెలియని అమాయకులు ఏంటంటే రాగానే డబ్బులు కట్టేస్తే జాబ్ వచ్చేస్తుంది అన్న మెంటాలిటీలో ఉండేసి వాళ్ళకి డబ్బులు పే చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం 99% అమౌంట్ తీసేసుకొని వీళ్ళకి ఇంకా అందుబాటులో ఉండరు. సో ఇది కామన్గా జరుగుతుంది ఇది. సో నేను అనేది ఏంటి అంటే ఈ సమస్యని మన రూట్స్లోనే కట్ చేయాలి. కాబట్టి వచ్చే స్టూడెంట్స్ అయితే ఒక మైండ్ సెట్లో రావాలి. ఏమని, వచ్చే స్టూడెంట్స్ 1 లక్ష రూపాయలు కడితే జాబ్ వస్తుంది అన్న మైండ్ సెట్లోంచి వదిలిపెట్టి రావాలి. సో అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడికి రాగానే చాలామంది స్టూడెంట్స్, నేను చాలామందిని చూశాను, రెడీగా ఉంటారు వాళ్ళు కట్టడానికి, మోసపోవడానికి. మోసం చేసే వాళ్ళు కూడా రెడీగా ఉంటారు ఆ అమౌంట్ తీసుకోవడానికి, మోసం చేయడానికి. సో ఒక్క హైదరాబాద్లోనే ఎవ్రీ ఇయర్ 600 crores అనేది బ్యాక్డోర్ స్కామ్స్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది పబ్లిక్లో ఉన్న వీక్నెస్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. మెంటాలిటీలోంచి బయటకు వచ్చి ఒక 1 year వచ్చి కష్టపడదాము, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఇంప్రూవ్ చేసుకుందాము, డెడికేటెడ్గా కూర్చొని సబ్జెక్ట్ నేర్చుకుందాము, ఈ మెంటాలిటీతో రావాలనేది నేను స్టూడెంట్స్కి సజెస్ట్ చేస్తాను. అంటే నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు ఊరికి వెళ్ళి కూడా పని చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, ప్రశాంతంగా బతకవచ్చు. కానీ ఏంటంటే
సొసైటీతో పాటు మనం ముందుండం, మనం స్టిల్ నాలెడ్జ్ పరంగా కావచ్చు, ఇంకా పోతే కొంచెం అడ్వాన్స్ అవ్వలేము మనం. సొసైటీలో కనుక మనం ముందుండాలి, అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే జాబ్ కానీ తర్వాత పోతే మంచి ఎడ్యుకేషన్ కానీ తీసుకుంటే ఏంటంటే సొసైటీలో అప్డేట్ అవుతూ ఉంటాం. అదే ఊళ్ళోనే ఉంటే ఏంటంటే నాలెడ్జ్ మనకి ఇంప్రూవ్ అవ్వదు. సో ఆ విధంగా ఏంటి అంటే మంచి జాబ్ చూసుకొని మంచిగా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే సొసైటీతో పాటు మనం ట్రావెల్ చేయగలుగుతాం. అదే ఊళ్ళో ఉంటే ఏంటంటే ఊళ్ళో మెంటాలిటీ మనం ముందుకు రాలేము. నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్, సార్ మేము వచ్చిన పర్పస్ అయితే 100% మాకు న్యాయం జరిగింది. ఏమని, మేము మీ దగ్గరికి మంచి సబ్జెక్ట్ కోసం వచ్చాము, అది మీరు ఇచ్చారు. ఓకే, సో నేను వాళ్ళకి కూడా తర్వాత చెప్పేది ఏంటంటే కోర్స్ అయిపోగానే డైలీ వచ్చి ఇక్కడ కూర్చోండి, నేను ఇక్కడే ఉంటాను, అవైలబుల్గా ఉంటాను. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండండి. ఇంటర్వ్యూస్ ఇచ్చే టైంలో ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను ఎలా ఆన్సర్ చేయాలో అనేది. నేను ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ లాగా నేను ట్రీట్ చేయను. నేను పర్సనల్గా ఓన్ చేసుకొని నా ఫ్యామిలీ మెంబర్ అన్నట్టే ట్రీట్ చేస్తాను. నేను ఎలా ఉంటుందంటే స్టూడెంట్కి నాకు ఒక బ్రదర్ అండ్ ఒక అన్నదమ్ముల రిలేషన్షిప్పే ఉంటుంది మాకెక్కడ కూడా నేను స్టూడెంట్, నువ్వు లెక్చరర్ అన్నట్టు ఉండదు. మనమంతా కూడా చాలా కలుపుకొని పోతాము. ప్రతి ఒక్క స్టూడెంట్ వీక్నెస్ ఏంటి, స్ట్రెంత్ అనేది ఐడెంటిఫై చేస్తాను. ఏ పర్సన్కి ఎప్పుడు జాబ్ వస్తుందో అనేది కూడా నేను చెప్పగలుగుతాను ప్రతి ఒక్క స్టూడెంట్ని చూసి. ఎందుకంటే వాళ్ళతో ట్రావెల్ చేస్తాను కాబట్టి వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది నేను ఐడెంటిఫై చేస్తాను. ఐడెంటిఫై చేసినప్పుడు నేను చెప్తాను, నువ్వు ఇక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, నువ్వు ఇలా ఉంటే ఈ టైంకి వస్తుంది జాబు, నువ్వు కొద్దిగా కనుక దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకొంచెం ముందు వస్తుంది జాబు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని మనం అనలైజ్ చేయగలం. సో అలానే నేను ప్రతి ఒక్క స్టూడెంట్ని అనాలిసిస్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళు ప్లేస్ అయ్యేంత వరకు వాళ్ళతో పాటు తోడుంటాం. జాబ్ వచ్చేంత వరకు మనం తోడుంటాం. నేను అదే అంటాను, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అందరికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వచ్చి ఇక్కడ కూర్చోండి, డైలీ ప్రాక్టీస్ చేయండి, చెప్పిన సబ్జెక్ట్ని ఒక 3 times రివైజ్ చేయండి. మనిషి ఎప్పుడంటే ఒకసారి నేర్చుకుంటే గుర్తుపెట్టుకోలేడు, 3-4 సార్లు దాన్ని రివైజ్ చేస్తే కానీ గుర్తుపెట్టుకోగలుగుతాడు. సో నేను అందుకని ఇక్కడికి వచ్చి కూర్చోండి, రివైజ్ చేయండి అని చెప్పి దాని తర్వాత రెజ్యూమే ప్రిపరేషన్ హెల్ప్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూస్ ఇప్పిస్తా, వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుందో గమనిస్తా, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో గమనిస్తా. సో పర్సనల్ గైడెన్స్ ఇస్తానండి ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఈ కోర్స్ వచ్చేసరికి 55 hours నుంచి 60 hours ఉంటుంది. అంటే అరౌండ్ 2 months అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, అరౌండ్ 2 months అంటే ఇట్ కెన్ బీ 2.5 months అప్లికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం అడ్మినిస్ట్రేషన్తో స్టార్ట్ చేయాలి, తర్వాత డెవలప్మెంట్ అని ఉంటుంది, అది స్టార్ట్ చేయాలి. దెన్ ITSM అని ఉంటుంది, దెన్ ITBM, GRC అట్లా 40 అప్లికేషన్స్ ఉంటాయి. వన్ బై వన్ అప్డేట్ చేసుకోవాలి. సో మనకి ఈ సర్వీస్లో అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్, ITSM తెలిస్తే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. సో మన దగ్గరకు వచ్చేసరికి మినిమమ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 12 lakhs ప్యాకేజ్ వస్తుంది. 4 years ఉంటే 15 to 16 lakhs వస్తుంది. తర్వాత 5 years ఉంటే 18 lakhs వస్తుంది. 6 years ఉంటే 24 lakhs per annum వస్తుంది. మంచి ప్యాకేజెస్ ఉన్నాయి ఈ టూల్ మీద. సో స్కోప్ నేర్చుకోవడానికి చాలా ఉంది. ఇదేంటంటే రెగ్యులర్ రొటీన్ వర్క్ కాదు, ఇది మనం బ్రెయిన్ యూస్ చేసి డైలీ మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు, మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లెర్నింగ్ చాలా ఉంటుంది ఇందులో, నేర్చుకోవడానికి చాలా ఉంటుంది, మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి చాలా ఉంటుంది. ప్యాకేజెస్ డిమాండ్ చేయడానికి కంపెనీస్ నుంచి, క్లయింట్ నుంచి మంచి ప్యాకేజెస్ డిమాండ్ చేయొచ్చు. సో ఇట్ హ్యాస్ గుడ్ స్కోప్ ఇన్ కమింగ్ 20 years. ఇప్పుడు మనకు దాదాపు రెగ్యులర్గా ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉంటుంది. మనకి సాఫ్ట్వేర్కి వచ్చేసరికి అయితే ఇంకా కంప్లీట్గా అప్డేటెడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. మన దగ్గర అప్డేటెడ్ కోర్సెస్ ఏమున్నాయి? ఈ టూలే ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ మన చిన్నప్పుడు ఒక విధంగా ఉండేది, సేమ్ రాయల్ ఎన్ఫీల్డే ఇప్పుడు లుక్ అండ్ ఫీల్ ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ లుక్ అండ్ ఫీల్ మన చిన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, ఇప్పుడు కూడా రాయల్ ఎన్ఫీల్డే, కానీ ఏంటంటే లుక్ అండ్ ఫీల్ చేంజ్ అయిపోయింది. సో మనం ఏంటంటే అప్గ్రేడెడ్ వర్షన్లో, లేటెస్ట్ వర్షన్లో మనం ప్రతి స్టూడెంట్కి టీచ్ చేస్తూ ఉంటాం. దగ్గర ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఎంతమంది? సో ఐ రన్ దిస్ ఇన్స్టిట్యూట్, నేను ఈ ఇన్స్టిట్యూట్ ఓనర్ని. సో ఐఎమ్ ఏ ట్రైనర్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ ఏ ఎంప్లాయీ. సో నేను మైక్రోల్యాండ్కి వర్క్ చేస్తూ ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఉన్నాను. సో వీ హ్యావ్ అదర్ 3 members faculty. We do have other staff as well, digital marketing person, and we have receptionist. We do have the marketing person. Okay, so the other 2 members teach other modules. I mean, other 3 members teach other modules. దీని ఓనర్ అన్నారు,
దీనికి సంబంధించి డెవలప్ చేయాలి, స్టూడెంట్స్ని ఎట్లా నేను రెడీ చేయాలని చెప్పి మీకు ఎందుకు వచ్చిన ఆలోచన? ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే చాలామంది నా దగ్గరికి ఇన్స్టిట్యూట్ పెట్టక ముందు వర్క్ సపోర్ట్ కోసం నా దగ్గరికి వచ్చేవాళ్ళు. వర్క్ సపోర్ట్ అంటే నాకు అది హెల్ప్ చేయండి, ఇది హెల్ప్ చేయండి, నేను అక్కడ స్ట్రక్ అయ్యాను, ఇది ఎలా ఓవర్కమ్ చేయాలి అని చాలామంది నన్ను కాంటాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు. వీళ్ళు అడుగుతున్నారు, సబ్జెక్ట్ నేర్చుకోలేదా, సబ్జెక్ట్ నేర్చుకోకపోతే వీళ్ళకి ఎలా జాబ్ వచ్చింది అనేది. సో దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే ట్రైనర్స్ ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఈ నాలెడ్జ్ గ్యాప్ వచ్చింది అనేది నేను రియలైజ్ అయ్యాను. సో నేనేంటంటే నాకున్న బెస్ట్ స్కిల్ ఏంటంటే ఎదుటి వాళ్ళకి బాగా అర్థమయ్యేలా చెప్పడం అనేది నేను నమ్మాను. సో ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అనేది నా స్కిల్ అని నేను ఆ రోజు నమ్మాను. ఎదుటి వాళ్ళకి బాగా అర్థమయ్యేలా చెప్పగలుగుతాను అనేది నేను బలంగా నమ్మి అప్పుడు ట్రైనింగ్లోకి దిగి ఎదుటి వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళంతటా వాళ్ళు జాబు నిలబెట్టుకొని వాళ్ళంతటా వాళ్ళు వర్క్ చేసుకునే విధంగా తయారు చేయాలనేది ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అందులో సక్సెస్ అయ్యాను. సో మనం వచ్చేసరికి ServiceNow ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. సో ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే ట్రైనర్స్ దగ్గర నుంచి క్వాలిటీ సబ్జెక్టు స్టూడెంట్స్ తీసుకోలేకపోతున్నారు. సో ప్రాపర్గా గైడ్ చేస్తే స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళు జాబ్ తెచ్చుకొని వాళ్ళంతటా వాళ్ళు వర్క్ చేసుకుంటా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు అన్న ఉద్దేశంలో ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం అయిందండి. సో ఇందులో భాగంగానే నేను పర్సనల్ గైడెన్స్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని అబ్జర్వ్ చేస్తా, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అని చెప్పేసి గమనిస్తా, వాళ్ళ యొక్క వీక్నెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది గైడెన్స్ ఇస్తా, ప్రాపర్గా ట్రైన్ చేసి వాళ్ళంతటా వాళ్ళు జాబ్ తెచ్చుకునే విధంగా తయారు చేసి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో మీరు కనుక ServiceNow కనుక నేర్చుకోవాలనుకుంటే మీరు డిస్ప్లే చేస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి.